నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫ్రైడ్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇప్పుడు ఒక భారీ బ్లాక్ మెయిల్ ఉచ్చులో చిక్కుకున్నారా? హనీ ట్రాప్ తరహాలో మంత్రి కొడుక్కే వల వేశారా? లేక దీని వెనుక ఇంకేదైనా భారీ కుట్ర దాగి ఉందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. నేనేమన్నా బ్రోకర్ నాకెందుకు బగ్గి 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 చేస్తావు ఫోన్ కోసం ఏం గుర్తున్నారు సంపిదంగా కాలేజ్ అర్థమవుతుందా? రేపు మినిస్టర్ కి ఇస్తాడు జుగ్గంటే ఓడరాడు. ఏం చేసేది నాకేంద్రా నువ్వు చేసేది సింగి అన్న పోలి కొట్ట కొట్ట చూడు ఒకసారి మాట్లాడిరా ఒకసారి మాట్లాడిరా మాట్లాడదాం ఒకసారి మాట్లాడి మామ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నేను అమాయకుడిని, నన్ను కాపాడండి అంటూ సాక్షాత్తు దేశ హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కరీంనగర్ 2 టౌన్ పోలీసులను వేడుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. హైదరాబాద్ కోంపల్లికి చెందిన ఓ కుటుంబాన్ని టార్గెట్ గా భగీరథ్ సంచలన ఆరోపణలు చేశారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఓ అమ్మాయితో కలిసి గుళ్ళు గోపురాలు పార్టీలు అంటూ తిరిగిన భగీరథ్ ఇప్పుడు అదే అమ్మాయి కుటుంబం తనను మెసేజ్లు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుందని లబోదిబోం అంటున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. అమ్మాయిని పెళ్లి చేసుకో లేదంటే 5 కోట్ల రూపాయలు ఇచ్చుకో అంటూ సదరు కుటుంబం డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే వాళ్ళ బెదిరింపులకు భయపడి 50,000 రూపాయలు కూడా ముట్టజెప్పానని, అయినా వాళ్ళ దాహం తీరక మరింత డబ్బు కోసం వేధిస్తున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంచలనంగా మారింది. ఇప్పుడు జనాల్లో మొదలవుతున్న ప్రశ్నలు అనేకం. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ మెసేజ్ల గుట్టేంటి? ఆ కోంపల్లి కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది కేవలం డబ్బు కోసమే జరిగిన వ్యవహారమా, లేక బండి సంజయ్ టార్గెట్ గా రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా అల్లినటువంటి పన్నాగమా? అసలు ఈ బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ హై ప్రొఫైల్ కేసులు కరీంనగర్ పోలీసులు విచారణలో ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడనున్నాయి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.